తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్ని మభ్యపెట్టేందుకు మరో కొత్త డ్రామాకు తెరలేపిందని కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. బీసీ మైనార్టీల పట్ల తెలంగాణ ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ స్థానిక కలెక్టరేట్ ముందు నిరసన ప్రదర్శన నిర్వహించారు. 2018వ సంవత్సరం కంటే ముందు బీసీ లోన్లకు 20,000 మంది దరఖాస్తు చేసుకోగా కేవలం 800 మందికి మాత్రమే తెలంగాణ ప్రభుత్వం లోన్లు మంజూరు చేసిందని, 5 సంవత్సరాలు గడిచినా బీసీలకు మైనార్టీలకు ఇప్పటి వరకు ఒక్క లోన్ కూడా మంజూరు చేయలేని దౌర్భాగ్యపు ప్రభుత్వం అని మండిపడ్డారు. కరీంనగర్ జిల్లాకు చెందిన గంగుల కమలాకర్ బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉండి సొంత జిల్లా బీసీలకు మైనార్టీలకు ఏం చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. 2018 ఎన్నికల కంటే ముందు కేవలం 800 మందికి మాత్రమే బీసీ లోన్లు రుణాలు ఇచ్చినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు 20,000 మంది పైగా దరఖాస్తు చేసుకుంటే మరి కరీంనగర్ జిల్లాకు సంబంధించి కేవలం 800 మందికి ఇచ్చి 11,000 మంది ఆ రోజు ఎలిజిబిలిటీ ఉంటే మరి దాన్ని మొత్తం కూడా పక్కకు పెట్టినటువంటి దౌర్భాగ్య పరిస్థితి. 5 సంవత్సరాలుగా ఒక్క లోన్ కూడా ఇవ్వలేనటువంటి ఈ బీసీ కానీ మైనార్టీలకు కానీ దౌర్భాగ్య పాలన నడుస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి బీసీ సంక్షేమ శాఖ మంత్రి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి గంగుల కమలాకర్ గారు మాట్లాడితే సంక్షేమం మొత్తం జరిగిపోయింది, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారని చెప్పి మాట్లాడతాడు. ఆయన శాఖకు చెందినటువంటి మరి ఇక్కడ జిల్లాలలోనే ఇయ్యలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉంది. మేము ఒక్కటే కోరుతా ఉన్నాం, ఇవాళ మళ్ళీ నిన్న కొత్త డ్రామాకు తెరలేపిండ్రు. కుల వృత్తులందరికీ కూడా 1,00,000 రూపాయల చొప్పున ఇస్తామని మోచేతికి బెల్లం